వాక్యంలోకి వెళ్దాం. జాన్ చాప్టర్ 15 వర్స్ నంబర్ 1. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఓకే. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఓకే, చదవండి మళ్ళీ. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఓకే. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఓకే. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తనంతట తాను అస్సలు ఫలించలేదు. అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ఆమేన్, హల్లెలూయా. సో ఎందుకు క్రైస్తవుడు వర్ధిల్లలేకపోతున్నాడు? ఎందుకు క్రైస్తవుడు బాగా ఎదగలేకపోతున్నాడు? ఎందుకు క్రైస్తవుడు ప్రాస్పర్ అవ్వలేకపోతున్నాడు అని మనము ఆలోచిస్తే, వై క్రిస్టియన్స్ ఆర్ మోర్ పూర్ ఇన్ నంబర్. క్రైస్తవులు గొప్ప వాళ్ళని ఎక్కువ మంది ఉన్నారా? లేరు. క్రైస్తవులు బాగా పేదరికంలో ఉన్నారు అని ఎక్కువ మంది ఉన్నారా? ఎస్, యా, ఇట్ ఈస్ మోర్ ఇన్ నంబర్. క్రైస్తవులు అప్పుల్లో ఉన్నారా? ఎస్. క్రైస్తవులు కష్టాల్లో ఉన్నారా? ఎస్. క్రైస్తవులు బాగా వెనకబడిపోయారా? ఎస్. ఈ భూమి మీద అనేక మంది జనాలకి రకరకాల ప్రాసెస్లు ఉన్నాయేమో, డబ్బు సంపాదించుకోవడానికి, ఆశీర్వదింపబడ్డానికి, రిచ్ అవ్వడానికి అనేక మందికి అనేకమైన ప్రాసెస్లు ఉండొచ్చు. కానీ క్రైస్తవుడికి, దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి ఒకే ఒక ప్రాసెస్ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ జాన్ చాప్టర్ 15. అంతే, ఇంకా వేరే ప్రాసెస్ లేదు. ఓన్లీ వన్ ప్రాసెస్ టు ఎవ్రీ బిలీవర్. ఆయన యందు మనము నిలిచినట్లయితే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. యా, దిస్ ఇస్ వెరీ టఫ్. దేవా, నీవు నాలోకి రా అని అడగడం చాలా ఈజీ. లార్డ్, కమ్ టు మీ, నా లోపలికి వచ్చేయి. యా, ఇట్స్ వెరీ ఈజీ. దేవుడికి చాలా ఈజీ. ఆయన తనను తాను తగ్గించుకొని డిమ్నిష్ అయి లోపలికి వచ్చి మనలో నివాసం చేయడం చాలా ఈజీ. కానీ మనము దేవుడిలో జీవించడం, మనము దేవుడి లోపలికి వెళ్ళడం అనేది చాలా కష్టం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీకు వాక్యం తెలిస్తేనే కానీ, వాక్యాన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ, వాక్యాన్ని ప్రేమిస్తేనే కానీ ఆయన లోపల నువ్వు నిలిచి ఉండవు. ఇఫ్ యు లవ్ హిమ్, ఇఫ్ యు ఫాలో హిమ్, ఆ సబ్జెక్ట్ డిఫరెంట్. చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. లెట్స్ రీడ్ దట్ ఫ్రమ్ 3. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. వావ్, యా. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. దిస్ ఈజ్ వాట్ మై సర్మన్. Remain in me and I will remain in you. Wow. మీరు నాలో ఉండండి, నేను మీలో ఉంటానంటున్నాడు దేవుడు. ఆయన మనలో ఉండడం చాలా ఈజీ. దేవా నాలోకి వచ్చేయంటే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు. ఆమేన్. దేవా నాలో ఉండు అంటే దేవుడు మనలో ఉంటాడు. చాలా ఈజీ అది. కానీ మనము దేవుడిలో ఉండడం చాలా కష్టం. You going and fitting into God is something very tough. చాలా కష్టం అది. ఆయన నువ్వు నమ్మాలా, ఆయన నువ్వు విశ్వసించాలా, ఆయన నువ్వు వెంబడించాలా, ఆయన నువ్వు ప్రేమించాలా. చాలా ఉంటాయి, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఆయనలోకి మనం వెళ్ళి నిలిచి ఉండాలంటే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళి కాకముందు అమ్మాయి అబ్బాయి అంటారు. సో గర్ల్ అండ్ బాయ్ అంటారు.
లేదా యవనస్తుడు యవనస్తురాలు అంటారు. కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు అంటారు. భార్యాభర్తలు అంటూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను కంప్లీట్గా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఈరోజు. మనలో ఆయన ఉండొచ్చు, వచ్చేస్తాడు. వెరీ సింపుల్. ఈ నోటి మాట వలన నువ్వు పలికినప్పుడు ఆయన నీ లోపలికి వచ్చి ఉంటాడు. ఆమెన్. అది చాలా ఈజీ. దట్స్ ఎ బేసిక్ లెవెల్ గాస్పెల్. యు ఆర్ టేకింగ్ బాప్టిజం. మీరందరూ బాప్టిజం తీసుకుంటున్నారు. ఏమంటున్నారు? నేను యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను, ఈ రోజు నుంచి దేవుణ్ణి నేను నా లోపలికి ఆహ్వానిస్తున్నాను అంటారు మీరు. నేను అంటాను అది ఎల్కేజీ. బాప్టిజం ఈజ్ ఎల్కేజీ. నువ్వు ఇంకా చాలా మంది క్రైస్తవులు చర్చికి వచ్చి కూడా ఎల్కేజీ కూడా పాస్ అవ్వలేదు అంటే ఇంకా వాళ్ళు బాప్టిజం కూడా తీసుకోలేదు. ముందు దేవుడు వచ్చే ప్రాసెస్ ఉంటుంది, తిరిగి మనము దేవుడి లోపలికి వెళ్ళే ప్రాసెస్లో ఉంటుంది. ఆమేన్. దేవుడు నీ లోపలికి వచ్చేసాడా, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నీవు ఆయన లోపలికి వెళ్ళాలి. ఆమేన్. ఇది చాలా టఫ్. ఇది దిస్ సిచ్యువేషన్స్ అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ వెరీ టఫ్. క్రైస్తవులు ఎక్కడ తెలుసు ఆగిపోయాము? మనము ఆయనని మన లోపలికి ఆహ్వానించే ప్రాసెస్లోనే బిజీ అయిపోయాం. ఎప్పుడు మనము ఆయనలో ఉండే ప్రాసెస్ని మనం ఎప్పుడు టచ్ చేయలేదు. ఈరోజు మనం టచ్ చేయబోతున్నాం. ఆమేన్, ఆమేన్. రీడ్ దట్ వన్స్ అగైన్. మళ్ళీ చూద్దాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఓకే. నా యందు నిలిచియుండుడి. ఆగండి. ఫస్ట్ నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. వావ్. ఇదొక కాంట్రాక్ట్, ఇదొక డీల్ పెట్టుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. అంటే ఎప్పుడైతే మనము దేవునిలోకి జత పనివారం అవుతున్నామో, ఎప్పుడైతే మనం మందిరంలోకి అడుగు పెడుతున్నామో, దేవుడు నీలోకి వచ్చేస్తాడు, నీవు దేవుడిలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్, ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు నాకు కావాలి ప్రభువా అంటావో, నీ లోపలికి దేవుడు వచ్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. సో ప్రపంచమంతా ఇక్కడే ఆగిపోయింది. నీ లోపలికి దేవుడు వచ్చాడు. మీరు నా యందు, నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇప్పుడు ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో అప్పుడు దేవుడు ఆశీర్వదించడానికి స్టార్ట్ చేస్తాడు. చూద్దాం ఏం జరిగింది 4th తర్వాత చూడండి మా. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు దేవుడు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే, బాగా అండర్లైన్ చేసుకోండి, రెడ్ పెన్ తో అండర్లైన్ చేసుకోండి. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. అంటే ఈ లెక్కన చాలా మంది ఇక్కడ బాప్తిజం తీసుకున్నారు, ఈ లెక్కన చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు, ఈ లెక్కన చాలా మంది సాక్రిమెంట్లు తీసుకుంటున్నారు, ఈ లెక్కన చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఈ లెక్కన చాలా మంది వాక్యం చదువుతున్నారు, ఈ లెక్కన చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ బ్లెస్ అవ్వట్లే. ఎందుకు తెలీదు. ఎందుకు దేవుడు నన్ను బ్లెస్ చేయట్లేదు? ఎందుకు నేను ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు నేను దీవించబడట్లేదు? ఎందుకు నేను ప్రాస్పర్ అవ్వట్లేదు? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, ఉదయం 4 గంటలు లేచి ప్రేయర్ చేస్తున్నాను కదా, నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నాను కదా, ఐఎమ్ టేకింగ్ సాక్రమెంట్ ఎవ్రీ సండే, ఐఎమ్ ప్రేయింగ్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. గుడ్ మై డియర్ ఎల్కేజీ స్టూడెంట్, వెరీ గుడ్. యు ఆర్ సో ఫెయిత్ఫుల్ ఇన్ ABCD. నువ్వు దేంట్లో నమ్మకంగా ఉన్నావు? ABCDలో నమ్మకంగా ఉన్నావు. బట్ దేవుడు అంటున్నాడు, నేను నీ లోపలికి వచ్చేసా. ఆమేన్. నీవు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడే నీ లోపలికి వచ్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు నీ లోపలికి వచ్చేస్తాడు. కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, అంటే దేవుడు మళ్ళీ నీ లోపల నుంచి బయటకు వచ్చి మళ్ళీ నువ్వు ఆయన లోపలికి రావాలా? నో. లోపలే ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘము లోపలికి యేసు ప్రభు వచ్చినట్లు ఇప్పుడు యేసు ప్రభు లోపలికి సంఘం వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. ఇదిగో మీ యందు నేను, నా యందు మీరు. ఆమేన్.
దిస్ ఇస్ వెరీ టిపికల్ అండ్ దిస్ ఇస్ వెరీ టఫ్. ఇప్పుడు దాకా మన లోపలికి దేవుడు వచ్చాడు. ఆమేన్. సో మీరు చాలా మంది అన్య భాషలు మాట్లాడతారు, ప్రార్థన చేస్తారు, ప్రవచిస్తూ ఉంటారు, దర్శనాలు చూస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది ప్రాస్పర్ అవుతూ ఉంటారు, చాలామంది విజన్స్ చూస్తూ ఉంటారు, చాలామంది కళ్ళగంటూ ఉంటారు, చాలామంది ప్రాఫిటికల్గా మాట్లాడుతూ ఉంటారు, చాలామంది దేవుడు దర్శనాలు చెప్తా ఉంటారు, నాకు చెప్తా ఉంటారు. అవన్నీ మై డియర్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్, దేవుడు నీలో ఉంటే జరిగే కార్యక్రమాలు అవి. ఏవి? దేవుడు నీ లోపల ఉంటే జరిగే కార్యక్రమాలు ఏంటంటే దర్శనాలు చూస్తావు, ప్రవచిస్తావు, కళ్ళకంటావు, ఇంకా భాషలు మాట్లాడతావు, ప్రవచిస్తావు, చాలా చేస్తావు. నువ్వు దేవుడి పనులు చేస్తావు, దేవుడికి నమ్మకంగా ఉంటావు. ఇదిగో ఇప్పుడు ఈమె లోపల ఎవరున్నారు చెప్పాలి? యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేసే ఆ ఎలిమెంటరీ పనులు ఏంటి తెలుసా? దేవుడికి ఇస్తూ ఉంటావు, దేవుడిని స్తుతిస్తూ ఉంటావు, దేవుడిని ప్రేమిస్తుంటావు, మందిరానికి రెగ్యులర్గా వస్తుంటావు, దేవా స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటావు, దర్శనాలు చూస్తావు, కళలు చూస్తావు. ప్రతిరోజు నీకు దర్శనాలు వస్తాయి, ప్రతిరోజు నీకు కళ్ళు వస్తాయి. వావ్, ఎక్సలెంట్, వావ్, హల్లెలూయా. ఎవరినన్నా దర్శనాలు వచ్చిన వాళ్ళకి, కళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అమ్మ నీకు దర్శనాలు వచ్చాయి కదా, కొంచెం ఇక్కడ కూర్చో సపరేట్గా అంటనా? వై సిస్టర్ గారు మీకు కళ వచ్చింది కదా రాత్రి, ఇక్కడ కూర్చోండి అంటనా? బ్రదర్ మీరు బాగా ప్రవచిస్తారు, రండి ఇక్కడ కూర్చోండి, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నో. రాత్రి అన్నా నాకు దర్శనం వచ్చిందంటే, అవునా దర్శనం వచ్చిందా, అయితే ఇక్కడ కూర్చోవా అంటానా? నో. దెన్ వాట్ ఈస్ దట్? అదంతా మంచిదే. నేను అంటాను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్. అది ఏంటది? ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్. చదువుకుంటూ రావాలా మనం? ఆ క్లాసెస్ దాటాలా, అవన్నీ దాటాలా. ఇంకోటి, కొందరు అవి కూడా చదవరు. కళ్ళు వస్తాయంటే నాకు రావన్నా, దర్శనం వస్తానే అబ్బే మనకు అంత అలవాట్లేదని ఒక్కసారి పనుకుంటే పొద్దున లేయడమే బురకలు పెట్టి, అంతే. అవి అసలు ఎల్కేజీ కాదు కదా, నర్సరీ కూడా కాదు అవి అసలు. మనము ఇంకా ఆ స్టాండర్డ్లో నుంచి బయటికి రావాలా. బ్రదర్ గారు మన చర్చిలో మన సిస్టర్ గారు బాగా ప్రవచిస్తారు, ఆమెను అడిగి తెలుసుకోండి. ఏంది ఆమెను అడిగి తెలుసుకునే? బ్రదర్ గారు ఆ బ్రదర్ గారు బాగా ప్రార్థన చేస్తారు, అమ్మా బాగా ప్రేయర్లు పెట్టు. ఇంతవరకు నా సర్వీసులో ఏమని అనుకోండి, నాకు గర్వం అనుకోండి, నాకు అతిశయం అనుకోండి, ఏమని అనుకోండి మీరు, నేను ఒక్కరికి చెప్పాల నా గురించి ప్రేయర్ చేయమని. ఐ నెవర్ సెడ్ టు ఎనీవన్. ఒక్కరికి చెప్పలేదు నేను. ఒకవేళ నేను చెప్తే చేతగాని వాడిని అవుతాను నేను. ప్లీజ్ ప్రే సిస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మీ బ్రదర్. మీ అనుదిన ప్రార్థనలో నేను ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ చేశానో దేవుడు హై లెవెల్ మినిస్ట్రీ నేర్పించాడు. ఆమేన్. ఈరోజు మీరు కూడా అనేకుల కోసం ప్రార్థన చేస్తారు, కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నా గురించి నా కుటుంబం గురించి ప్రేయర్లు పెట్టండి, బాగా నానబెట్టండి మమ్మల్ని అని ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు. You are having a father. Amen. You are having a spiritual father. You are having a master. You are having a leader. You are having a pastor. And you are having a prophet. Amen. ఏ పాస్టర్ కాడికి వెళ్ళి ప్రార్థన చేయండి, మమ్మల్ని అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నప్పుడు వాళ్ళు ఎవరు తెలుసా? కాపర్ లేనోళ్ళు. ఎవరోళ్ళు? వినబట్లేదు. కాపర్ లేనోళ్ళు మాట్లాడతారు అట్లా. కాపరి ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడరు. నా కాపరి నా కోసం ప్రార్థన చేస్తాడు, నా కాపరి నా కోసం ఉపవాసం ఉంటాడు, నా కాపరి నా కొరకు మోకాళ్ళు ఉంటాడు, నా కాపరి నా కొరకు కన్నీళ్లు గార్చి మొరపెట్టుకుంటాడు అని నమ్మితే ఎవరిని భూమి మీద అడగబడలేదు. నో వే. సో ఈ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు ఏమైందంటే, ఇదిగో చూడండి బాగా, నువ్వు అసలు ప్రభుని నమ్ముకోకముందు నువ్వు ఏ క్లాసు? జీరో క్లాస్. అసలు నువ్వు బడిలోనే చేరలా, అసలు నీకు ఏ స్కూల్ తెలియదు, అసలు నర్సరీ కాదు, ఎల్కేజీ ఏది కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో, ఈయన నచ్చాడు, నీకు యేసయ్య నచ్చాడు. అబ్బా ఈ యేసయ్య బయట ఉంటేనే ఎంత బాగున్నాడు, లోపల ఉంటే ఇంకెంత బాగుంటాడో అని నువ్వేం చేసావు? రాగానే మందిరం రాగానే ఒక వారం, నెల, సంవత్సరం తర్వాత వెంటనే యేసయ్యా నువ్వు నాకు కావాలి అన్నావు. ఆయన అన్నాడు ఓకే నా కుమారుడా నా కుమార్తె అన్నాడు. లోపలికి వచ్చేసాడు యేసు ప్రభు. ఆమేన్. ఆమేన్. ఏమొచ్చేసాడు? ఇది లోపలికి వచ్చాడు, వెనక లోపల ఉన్నాడు యేసయ్య. లోపల ఉన్నాడు. నీకు రోజు కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఇవన్నీ బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే లోపల ఎవరున్నారు? యేసయ్య ఉంటే ఎవరుంటారు తెలుసా? పరిశుద్ధాత్ముడు కూడా ఉంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు అంటే తండ్రి కూడా వస్తాడు, తండ్రి ఉంటే దూతలు కూడా వస్తాయి. అంటే ఈ చిన్న పాప యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించుకున్నప్పుడు యేసు ప్రభు ఆమెలోకి వచ్చి ఉన్నాడు.
ఆమేన్. ఒక్కొక్కసారి యేసు ప్రభు మనలో ఉన్న యేసు ప్రభు అనేకులకు కనిపించడు. చూడండి, ఆమెలో యేసయ్య ఉన్నాడు, అయినా యేసు ప్రభు కనిపించట్లే. కనిపిస్తున్నాడా? నో. లోపల ఉన్నాడు, ఆమె లోపల ఉన్నాడు యేసయ్య. ఆమేన్. నువ్వు యేసు ప్రభుని అంగీకరించావు. యేసు ప్రభు అంగీకరించినప్పుడు నీ లోపల ఎవరున్నారు చెప్పాలి. కొత్త కొత్త కార్యాలు స్టార్ట్ అవుతాయి, అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి, దర్శనాలు చూస్తావు, ప్రవచిస్తావు, ప్రార్థన చేస్తావు, మందిరానికి వస్తావు. ఎన్ని రకరకాలుగా చిన్ని బుడ్డి చేస్తూ ఉంటావు. నువ్వు చిన్న అంటే ఇవన్నీ మీరు చర్చికి రావడం ఇవన్నీ ఎలిమెంటరీ థింగ్స్. ఇవన్నీ మీరేం పెద్ద సూపర్ హిట్ లాగా ఫీల్ అవ్వకండి. నేను చర్చికి రావడం ఎంత గ్రేట్ తెలుసా, అంత సీన్ లేదు అక్కడ. ఎన్ని సంవత్సరాలు ఎల్కేజీ యూకేజీలో ఉంటావు? ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి క్రైస్తవుడు యోహాను సువార్త 15వ అధ్యాయం పాటించాల్సిందే. ఆమేన్, ఆమేన్. ఎవ్రీ బిలీవర్ షుడ్ ఫాలో జాన్ 15. ఆమేన్. బాగా గమనించండి. యేసు ప్రభు మరి నీ లోపలికి వచ్చినప్పుడు ఇంకా ఏంది ప్రాస్పర్ అవ్వలేదు. నేను యేసు ప్రభు నా లోపలికి వచ్చినా కూడా ఇంకా నేను బ్లెస్ అవ్వలేదు. ఇదిగో ఈమె ప్రార్థన చేస్తే ఆమె బాగుపడుతుంది. ఏమ్మా, ఈమె బాగానే అవుతుంది. ఇదిగో ఆమె బాగానే అవుతుంది. ఇదిగో ఆమె బాగానే పరీక్షలు ఆమె ప్రార్థన చేస్తే ఆమె కూడా పాస్ అయిపోయింది. ఇదిగో అబ్బాయి పాస్ అయిపోయాడు. అందరికి జరుగుతాయి నీ లోపల యేసయ్య ఉంటే, కానీ నీకే జరగవు. బ్రదర్ అందరు పాస్ అయ్యారు, నేను ఫెయిల్ అయ్యాను. బ్రదర్ అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగాలు రావట్లేదు. బ్రదర్ అందరు ఫ్యామిలీస్ బాగానే ఉన్నాయి. బ్రదర్ నా ఫ్యామిలీ ఏంది మొక్కలు చెక్కలు అయిపోయింది. నీవు ఎక్కడున్నావు? ఇంకా యేసు ప్రభు నీలో ఉన్నాడు, ఇంకా అద్భుతాలు జరగట్లే. సో యూ కెన్ ఆపరేట్ ఇన్ ద డైమెన్షన్. నీ వల్ల అనేక మంది బాగుపడచ్చు, నీ వల్ల అనేక మంది సహాయం పొందుకోవచ్చు, నీ వల్ల అనేక మంది దీవించబడచ్చు, నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడచ్చు. ఎప్పుడు? యేసు ప్రభు నీలో ఉన్నప్పుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఎన్నో కార్యాలు మనం జరుగుతాయి. కానీ క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడే ఆగిపోతాడు. ఎక్కడ? మనము యేసు ప్రభుని లోపలికి తీసుకొచ్చే ప్రాసెస్లో ఆగిపోయాం. మనము యేసు ప్రభులో నిలకడగా ఉండే ప్రాసెస్లో లేము. ఎలా ఉంటుంది తెలుసా? బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ లాగా ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ యూ ఆర్ వాట్? యూ ఆర్ ఇండివిజువల్, యూ ఆర్ అలోన్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఆమేన్, ఆమేన్. ఆఫ్టర్ మ్యారేజ్ భర్త వెనకాల వెళ్ళాల భార్య. ఆమేన్. భర్త వెనకాల వెళ్ళాలి భార్య. ఆమేన్. భర్త వెనకాల వెళ్ళాలి భార్య. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఇప్పుడు దాకా క్రైస్తత్వము, సంఘము, విశ్వాసులందరిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసయ్య నువ్వు లోపల ఇరికిచ్చేసినావు, నీ లోపల ఇరికిచ్చేసావు, నీ హృదయంలో ఇరికిచ్చేసావు. బాగానే జరుగుతున్నాయి. ఇంకోటి, యేసయ్య నీ లోపల ఉంటే గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళకి ఎక్కువ కార్యాలు జరుగుతాయి నీ వల్ల. ఆమేన్. అని మనకు అర్థమవుతుంది. నీ వల్ల వేరే వాళ్ళకి లాభం వస్తుంది, నువ్వు అనేక మందికి సహాయం చేస్తావు. లోపల నుంచి దేవుడు చెప్తా ఉంటాడు, లోపల నుంచి దేవుడు పలుకుతూ ఉంటాడు, లోపల నుంచి నీకు అనేకమని చెప్తా ఉంటాడు, నువ్వు అనేక మందికి సహాయం చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు డాక్టర్ని మారింది, మీరు అప్గ్రేడ్ అవ్వబోతున్నారు. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు దాకా యేసయ్య ఒక వ్యక్తిలో ఉన్నాడు. మనం యేసయ్యని ఇన్ని రోజులు కాపాడుకున్నాం, లోపల యేసయ్యని ఇన్ని రోజులు కాపాడుకున్నాం. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, యేసయ్య కొంచెం బయట ఉండమా అని చెప్పి బయట తీసి లోపల వేరే వాళ్ళు పెట్టుకుంటాం, డబ్బును పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, పగ, ప్రతీకారాలు, ద్వేషాలు, భయంకరమైన వాటిని పెట్టుకుంటాం. మళ్ళీ ఎప్పుడైనా దెబ్బ తగిలిందో బయట ఉండని చెప్పి యేసయ్య కొంచెం లోపల రావా అంట. అందుకే దావీదు భయపడిపోయాడు. దేవా నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేయకు ప్రభువా ప్లీజ్ అన్నాడు. లిటరల్లీ డేవిడ్ బెగ్డ్ గాడ్ లైక్ ఎనీథింగ్. అడుక్కున్నాడు దేవుణ్ణి, దేవా నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయకు ప్రభువా, ఎందుకంటే నాకు తెలుసు నేను నీకు విరోధంగా పాపం చేశాను, నువ్వు నా నుంచి పరిశుద్ధాత్మను తీసేస్తావు ప్రభువా, ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది తీబాక అన్నాడు. హి బెగ్డ్ గాడ్ లైక్ ఎనీథింగ్. చూడండి, ఇప్పుడు దాకా మనం ఒక సిరీస్లో ఉన్నాం. ఏంటి ఆ సిరీస్? దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలో ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు డాక్ట్రిన్ మారింది, వాక్యం మారింది, అప్గ్రేడ్ వాక్యం రాబోతుంది. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. మనకు 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 ఇప్పుడు మేలు కలగాలంటే, ఇప్పుడు చూడు, ఈ అమ్మాయి వల్ల అనేక మందికి మేలు కలిగింది. ఎందుకంటే ఈమె లోపల ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. గాట్ ఇట్? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీ లోపల యేసయ్య ఉంటే నీకు నీ వల్ల అనేకులకు మేలు జరుగుతుంది, నీకు జరగదు.
నీకు తక్కువ జరుగుతుంది, చాలా తక్కువ. నువ్వు 100 రోజులు ప్రార్థన చేస్తే ఒక్క ప్రార్థన అంటాడు దేవుడు. అది వేరే వాళ్ళ కోసం చెయ్యి, ఇట్టాడు, ఇట్లా లేపుతాడు దేవుడు, ఇట్లా లేపుతాడు దేవుడు. అంతే. ప్రభా, నాకు కోరుకుంటే నువ్వు ఇంత లేట్ చేస్తున్నావు, వేరే వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తుంటే నిమిషాల మీద లేపేస్తున్నావేంటి ప్రభా, ఏంది నాయన ఇంత స్వార్థపరుడువా నువ్వు అని మనం అనుకోవచ్చులేదు. యా, కంపల్సరీ నీకే కదా, నాకు వస్తుంది ఆలోచన, నేను కూడా మనిషినే కదా. యా, ఈరోజు మన జీవితంలో మనం ఒక మార్పు, ఒక క్లాస్ పైకి మెట్టుకు వెళ్ళబోతున్నాం. ఆమేన్. లెట్స్ రీడ్ దట్ 4 once again. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ పాప కొంచెము హై లెవెల్కి వెళ్ళాలనుకుంటుంది, అప్గ్రేడ్కి వెళ్ళాలనుకుంటుంది. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు దాకా ఈమె లోపల యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఈమె లోపల యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఈమె నిర్ణయించుకుంది, నేను యేసయ్య లోపల ఉండాలని. నా యందు నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలించలేరు, నాకు వేరుగా వెళ్ళి మీరు ఏమీ చేయలేరు. ఇప్పుడు చూడండి, యేసయ్య శరీరంలో స్వస్థత ఉందా లేదా? ఈమెకొచ్చేసింది. యేసయ్య శరీరంలో ఆరోగ్యం ఉందా లేదా? ఈమెకొచ్చేసింది. యేసయ్య బాడీలో ఐశ్వర్యం ఉందా లేదా? ఈమెలోకి వచ్చేసింది. యేసయ్య రక్తంలో విజయం ఉందా లేదా? ఈమెలోకి వచ్చేసింది. ఆమేన్. యేసయ్య డిఎన్ఏలో సక్సెస్ ఉందా లేదా? ఈమెలోకి వచ్చేసింది. ఒక తల్లి తన బిడ్డను క్యారీ చేసే రీతిగా మనము కూడా ఆ దేవుని లోపల గర్భములో మనము నివాసం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ నువ్వు బహుగా ఫలించవు. నీ ఫలం గురించి మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళ ఫలం గురించి దేవుడు మాట్లాడలే. ఎంతమంది ప్రాస్పర్ అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది బ్లెస్ అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది రిచ్ అవ్వాలనుకుంటున్నారు, ఎంతమంది ఎదగాలనుకుంటున్నారు? మీ గురించే చెప్పండి, వేరే వాళ్ళ గురించి చెప్పకండి. అయ్యా, మా ఇంట్లో వాళ్ళందరూ, మా బంధువులందరూ, వాళ్ళ గురించి మనకు అనవసరం, వాళ్ళు వదిలేయండి. వాళ్ళు నువ్వు బ్లెస్ అవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ వాక్యం నీకే. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? ఈ వాక్యం మనకే. మనం వర్ధిల్లాలనుకుంటున్నామా? ఈ వాక్యం నీకే, నాకే, మనకే. చూడండి, మీరు నాయందు నేను మీ యందు నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు. ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? నా చెట్టు ఫలించాలి ప్రభా, నా చెట్టు ఫలించాలి ప్రభా అని ఎంతమంది కోరుకుంటున్నారు? కసిగా కోరుకోవాలి మీరు. ఈరోజు మనం ఫలించాలంటే మనము ఎవరిలో ఉండాలి? చెప్పాలి, మనం ఎవరిలో ఉండాలి? యేసయ్య మనలో ఉన్నాడు. అది ఫస్ట్ లెవెల్, ఎల్కేజీ యూకేజీ చాలు. ఇంకా ఇప్పుడు మనము దేవుళ్ళో ఉందాం. ఆమేన్, ఆమేన్. ఆయన యందు మనము నిలిచి ఉందాం. హల్లెలూయా. అతడు నీటి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతనెవరో కాదు, యేసయ్యే. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువును దేవుడు ఎక్కడ నాటింప చేశాడు? నీటి కాలువల ఏరున. ఆ ద్రాక్ష చెట్టు ఎవరి తోటలో ఉంది? దేవుని తోటలో ఉంది. ద్రాక్షవల్లి ఎవరు? యేసయ్య. మనము ఆయన తీగలమైతే ఆయన మనల్ని బహుగా ఫలిస్తాడు. సప్లై కమ్స్ ఫ్రమ్ గాడ్. ఆమేన్, ఆమేన్. దేవుడు యేసు ప్రభు నుంచే మనకు అన్ని సప్లై వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు నుంచే మనకు అన్ని వస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభు నుంచే మనకు డివైన్ సప్లై మనకు వస్తుంది. ఆమేన్. నేను ఒకటే చెప్తాను కూడా, సింపుల్. భార్య తల, భర్త తల, సంఘం తలనా, యేసయ్య తలనా? ఆమేన్. ఇవి గుడ్డిగా కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపన చెప్పాలి మీరు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సో ఇప్పుడు ఆయన భర్త పాత్ర పోషిస్తున్నాడు, మనం భార్య పాత్ర పోషిస్తున్నాం, సంఘము. ఆమేన్. ఆయన తలగా ఉన్నాడు, మనము బాడీగా ఉన్నాం. హల్లెలూయా. సో నువ్వు యేసు ప్రభువు నీలో ఉంటే నువ్వు యేసు ప్రభువులాగా మారకపోవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. మార్నింగ్ చర్చికి వచ్చి ఈవినింగ్ బూతులు చెప్పచ్చు, పెద్ద డిఫరెన్స్. మార్నింగ్ చర్చికి వచ్చి సాయంకాలం అబద్ధాలు చెప్పచ్చు. ఎప్పుడు? ఎల్కేజీ యూకేజీలో ఉంటే. ఆ ఎల్కేజీ యూకేజీలో నీ లోపల ఎవరున్నారు? చెప్పాలి. అంటే నీ లోపల యేసయ్య ఉన్నా నువ్వు ఏం చెప్పచ్చు? అబద్ధాలు చెప్పగలవు నువ్వు. ఎందుకంటే యేసయ్య ఎక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు ఇక్కడ ఉండడం వేరు, దేవుడు ఇక్కడ ఉండడం వేరు. హల్లెలూయా. భర్త ఏడుండడం వేరు, భర్త ఏడుండడం వేరు.
హల్లెలూయా. అది ఇంటి యజమానుడు ఎవరు? భర్త. భార్య కాదు, కొడుకు కాదు, కూతురు కాదు, మనవడు కాదు, మనవరాలు కాదు, ఎవరు కాదు. ఇంటి యజమానుడు ఎవరు? భర్త. ఎస్, పెళ్లి కానోళ్ళు ఎవరు కూడా యజమానులు అవ్వలేరు. పెళ్ళైన వాళ్ళు, కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళు యజమానులు అవుతారు. ఆమెన్, ఆమెన్. చూడు, యేసు ప్రభు నీ లోపలుండి కూడా నువ్వు కోపం రావచ్చు. ఎస్, యేసు ప్రభు నీ లోపలుండి కూడా నీకు కోపం రావచ్చు. ఎస్, వస్తుంది లేదా మీకు? రోజుకి ఒకసారి వస్తుంది కోపం మీకు. రోజుకి ఒకసారి ₹10 అబద్ధం అని ఆడతారు. ఆడరా? ఎక్కడ ఉన్నా ఆన్ ది వే, అక్కడే ఉండు, అది కూడా అబద్ధమే. ఏమంటారు చెప్పాలి? నీ లోపల యేసు ప్రభు ఉన్నా కూడా నువ్వు అబద్ధాలు ఆడగలవు. అది ఎట్లన్నా? లోపల ఉన్నాడు కదా వేసే. నేనంటే లోపల ఉండేది పైన కాదు. ఈరోజు మేము వాక్యాన్ని విభజిస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దాకా నువ్వు యేసు ప్రభు రా లోపలికి రా, కింద ఉండు, కడుపులో ఉండు, ముక్కులో ఉండు, లోపల ఉండు, బయటికి రాబాక, లోపలే ఉండు, అంతే. ఆయన లోపల నువ్వు ఎన్ని దుఃఖాలు పెడుతున్నావో. నువ్వు అదే క్లాస్ చదివితే చాలా ఇబ్బంది. బాగా గమనించండి. ఇప్పుడు ఇతను లోపల ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నా కూడా ఏదో ఒకటి చేయొచ్చు ఇతను. నేను నా జీవితంలో మనం చూశాను, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా పడిపోయారు. ఎందుకంటే వాళ్ళు అదే క్లాస్లో ఉన్నారు. ఏ క్లాస్లో? ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. అప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? లోపల ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెప్పాలి. లోపల ఉన్నాడు యేసు ప్రభు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, మీ యందు నేను, నా యందు మీరు నిలిచి ఉండాలి. ఫస్ట్ మీరు నా లోపలికి రండి, తర్వాత నేను మీ లోపలికి వస్తాను. ఆమెన్, ఆమెన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరిలో ఉన్నారు? ఆమె యేసయ్యలో ఉందా? యేసయ్యలో ఆమె ఉందా? యేసయ్యలోనే ఆమె ఉంది. ఆమెన్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో అప్పర్ హ్యాండ్ ఎవరిది? యేసయ్యదే. నీలో యేసయ్య ఉంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది? నీలో యేసయ్య ఉంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది? మీదే. అది చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? మీ లోపల యేసయ్య ఉంటే అప్పర్ హ్యాండ్ ఎవరిది? అంటే నువ్వు చెప్పినట్టు దేవుడు వింటాడా? దేవుడు చెప్పినట్టు నువ్వు వింటావా? నువ్వు చెప్పినట్టే దేవుడు వినాలని నువ్వు రూల్ పెడతావు లోపల. ప్రభా, బయటికి పోతున్నా వస్తావా? ప్రభా, చర్చికి పోతున్నాను, రాకపోకలు కాపాడు. ప్రభా, షికారికి పోతున్నాను, ఊరికి పోతున్నాను, మొత్తం కాల్చేసి కాపాడేయి. అయ్యగారు సండే ఊరికి పోతున్నా, ప్రేర్ చేయండి. ఏం ప్రేయలు రా అయ్యి బాబాయ్, మన వల్ల కాదు అవి. అంటే ఎవరు రూల్ చేస్తున్నారు చెప్పాలి? మనము యేసయ్యని రూల్ చేస్తున్నాం. యేసయ్యా కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, యేసయ్య కొంచెం రైట్కి వెళ్ళు, యేసయ్యా నాకు డబ్బులు కావాలి రాత్రికి, యేసయ్యా కొంచెం పొద్దునే ప్లస్ చేయాలి నువ్వు, యేసయ్యా మరి తర్వాత నా ఇష్టం, అలిగిపోతున్నావు. అది నువ్వు డిమాండ్ చేస్తావు దేవుణ్ణి. నువ్వు సరే చిన్నపిల్లకాయలు కదా అని చెప్పి ప్రభు ఫోన్లే ఇచ్చేద్దాంలే, పెన్సిల్ ఎరేజరే కదా అనుకుని ప్రభు గమ్ముకుంటాడు. ప్రభు చూసి నువ్వు ఎల్కేజీలోనే 10 సంవత్సరాలు, ఎల్కేజీలోనే 20 సంవత్సరాలు ఉంటే నీతో మాట్లాడడం మానేస్తాడు. యేసయ్య ఉన్నావా అంటే, యేసయ్య వినబడుతుందా? ఉన్నావా? ఉంటే మాట్లాడు అంటే దేవుడిని నేను గమ్ముకుండడం బెటర్ రా. వీడు 10 సంవత్సరాలు చూసిన ఎల్కేజీలో ఉన్నాడు. వీడు నా లోపల, వాళ్ళ లోపల నన్ను పెట్టి మొరగ తీసేసాడు నన్ను. వాక్యం ఏం చెప్తుంది? సరే బాప్తిజం తీసుకుంటే ఆయన వస్తా అన్నాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్లాసు ఆయనలో మనం ఉండాలి. ఆమెన్. వినబట్లే? ఆయనలో మనం ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ అదే. ఆ ప్రాసెస్ మర్చిపోయాం, ఆ ప్రాసెస్ దగ్గర ఆగిపోయాం మనం. హల్లెలూయా. మనలో ఆయన ఉంటే ఎవరు పరిపాలిస్తారు? మనం. ప్రభువా చూసుకో అంతా ఏదో ఒకటి గొణుకుతూ లోపల నీకే తెలుసు నా ప్రభు అన్నీ చూసుకుంటాడు, ఆయన అన్నీ ఇస్తాడు. నువ్వు చెప్తే కానీ ఇవ్వడు ఆయన. జాగ్రత్త. నీ డిమాండ్లు ఎక్కువ ఉంటాయి నీ లోపల వేసే ఉంటే. ఇంకోటి, చిన్నపిల్లలుగా ఉన్నారా? బాగానే ఉంది, నో ప్రాబ్లం, ఇట్ వర్క్స్. చిన్నపిల్లలు అడుగుతారు ఎరేజర్ పెన్సిల్ అంటే, సర్లేమ్మా వీడికి ఎరేజర్ పెన్సిల్ కొనిచ్చేసి అంటారు. కానీ వీడు పెద్ద అయితే ఎరేజర్ పెన్సిల్ ఫ్యాక్టరీ అడుగుతాడు. ఏం చేస్తాం? వీడు ఫ్యాక్టరీ అడుగుతాడు. ఫ్యాక్టరీ నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చేదిరా? అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎవ్రీ
ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ నో దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ లోపలికి యేసు ప్రభు వస్తే, దేవా నా లోపలికి నువ్వు వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా, థ్యాంక్స్ ప్రభా అని చెప్పి వెంటనే నెక్స్ట్ ఇయరే నువ్వు ప్రమోషన్లోకి రావాలి, నువ్వు యేసయ్యలోకి వెళ్ళిపోవాలి. ఆమెన్, హల్లెలూయా చెప్పాలి. నువ్వు యేసయ్యలోకి వెళ్ళిపోవాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఆమెలో యేసయ్య ఉన్నాడా? యేసయ్యలో ఆమె ఉందా? మీకు ఎవరు కనిపిస్తున్నారు? మీకు ఎవరు కనిపిస్తున్నారు? మరి అమ్మ ఎందుకు కనిపించలేదు? మీకు కళ్ళు కనిపించలేదా? మీకు అద్దాలు ఏమైనా కావాలా? అమ్మ ఎందుకు కనిపించలేదు మీకు? చెప్పాలి గట్టిగా. ఆమె యేసయ్యలో ఉంది కాబట్టి ఆమె కనిపించదు ఇంకా. ఆమెన్. నువ్వు కూడా యేసయ్యలోకి వెళ్ళిపోతే నీ పాపాలు ఎవడికి కనిపివు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నువ్వు కూడా యేసయ్యలోకి వెళ్ళిపోతే నీలో ఉన్న చీకటి ఎవరికి కనిపించదు. ఆమెన్. నువ్వు కూడా యేసయ్యలోకి వెళ్ళిపోతే ఇదిగో నిన్ను దేవుడు తన రెక్కలతో కప్పేస్తాడు. ఆమెన్. ఇంకా నువ్వు కనిపివు, ఆయన కనిపిస్తాడు నీలో. బా, ఆ బ్రదర్ని చూస్తే యేసయ్యని చూసినట్టేరా, ఆ సిస్టర్ని చూస్తే నాకు దేవుడే కనిపిస్తున్నాడు రా, అబ్బా బాబా 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 అని జనాలు ఆశ్చర్యపోతారు. పీపుల్ విల్ గెట్ అమేజ్డ్. ఇంకా జనాలు నేను చూస్తున్నారు, ఇంకా జనాలు నేను చూస్తున్నారు. ఇంకా నువ్వు బాప్తిజం తీసుకున్నా, ఇంకా నువ్వు చర్చికి వస్తున్నా, ఇంకా నువ్వు దేవుని నమ్ముకున్నా, ఇంకా నీలో కోపము, ఇంకా నీలో పాపము, ఇంకా నీలో చీకటి, ఇంకా నీలో భయంకరమైనవి జనాలు నీలో చూస్తున్నారు. ఏలైతే చూపించగలుగుతున్నారు అంటే నీలో యేసయ్య వచ్చాడేమో, నువ్వు యేసయ్యలోకి. ఎవరైతే యేసయ్య లోపలికి వెళ్తారో మనం ఇంకా కనిపిం. ఆమెన్. మనలో పాత మనిషి చనిపోతాడు. ఆమెన్. మనలో పాతోడు చనిపోతాడు. మనలో లోపల ఉన్న చీకటి చనిపోతుంది. మనలో ఉన్న భయంకరమైన పాపము చనిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. సో ఫస్ట్ బాప్టిజం తీసుకున్న వెంటనే మన లోపలికి యేసయ్య వస్తాడు. కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత మనము యేసయ్యలో నిలిచి ఉండాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకటే, యేసు ప్రభు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి, అంతే. యేసు ప్రభు నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు నీలో ఎదుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు దాకా నీ లోపల యేసయ్య ఉన్నాడు. ఎట్లా? నీ లోపల యేసయ్య ఉన్నాడు. మోకళ్ళకు నీ లోపల యేసయ్య ఉన్నప్పుడు నీ వల్ల అనేక మందికి మేలు కలుగుతుంది, కానీ నీకు తక్కువ లాభం ఉంది. కానీ మీరు నా యందు నిలిచి ఉంటే, నేను మీ యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఆమెన్, ఆమెన్. ఇదిగో యేసు క్రీస్తు ప్రభువుల వారిలో ఈమె నిలిచి ఉందనుకోండి, ఇదిగో ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి, ఇక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది, ఇక్కడి నుంచి దీవెన వస్తుంది, ఇక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది, ఇక్కడి నుంచి బలం వస్తుంది. ఆమెన్, ఆమెన్. లెట్స్ గో టు గెలేషియన్స్ 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా ఈ వాక్యం మీకు ఎక్కునుగాక, మీరందరూ కూడా అప్గ్రేడ్ అవునుగాక. ఆమెన్. 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. పౌలు ఇంతమందికి వాక్యాలు చెప్తూ, ఇన్ని సంఘాలు కట్టి, ఇంతమందికి బాప్తిజాలు ఇచ్చి, ఇంత స్వార్థ చెప్పి, ఇన్ని మీటింగ్స్ చెప్పి, తన గురించి కూడా తాను చెప్పుకుంటున్నాడు. నేను ఎలా మారేను తెలుసా, నేను ఎలా ముట్టాను తెలుసా, నన్ను ఎవరు ముట్టారు తెలుసా అని చెప్పి ఆయన రాసుకుంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు ఆయనలోకి వచ్చేసాడంట. ఆమెన్. అది పౌలు గ్రహించాడు. ఆమెన్, ఆమెన్. అది ఎవరు గ్రహించారు? పౌలు గ్రహించాడు. యేసయ్య నాలోకి వచ్చేసాడని. ఆమెన్. యేసు మీలో ఉన్నాడని ఎప్పుడు చూశారు? యేసు మీ లోపలికి వచ్చాడని మీకు ఎప్పుడు తెలిసింది? యేసు మీలో ఉన్నాడని మీకు ప్రూఫ్ ఏంటి? ఏదైనా గిచ్చాడు రోజు? లేదా మీలో దెయ్యాలు ఉన్నాయని కూడా ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు మీరు ప్రూవ్ చేయాలి నాలో క్రీస్తు ఉన్నాడని. ఎవరున్నారు? నీలో క్రీస్తు ఉన్నాడని ప్రూవ్ చేయాలా? కానీ పౌలు ప్రూవ్ చేశాడు. ఇక మీదట జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆమెన్. ఎవ్రీడే యూ నీడ్ టు క్లెయిమ్ దిస్. హల్లెలూయా. క్రీస్తు అను మాటకు శబ్దము యొక్క అర్థం ఏంటి తెలుసా? అభిషక్తుడు. అనాయింటెడ్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. అభిషక్తుడు నాలో ఉన్నాడు. ఆమెన్. ఒకటే గుర్తు పెట్టుకోండి, డెవిల్ మిమ్మల్ని ఎక్కడ తెలుసా కన్ఫ్యూజ్ చేసేది? మీ కళ్ళ ముందున్న వాటితో కన్ఫ్యూజ్ చేస్తుంది. ఆ పండు చూడు,
ఆ అమ్మాయి చూడు, ఆ వస్తువు చూడు, ఆ బండి చూడు, ఆ కారు చూడు, ఆ వస్తువు చూడు, ఆ లైట్ చూడు అని డైవర్ట్ చేస్తుంది. కానీ నీ లోపల ఏముందని వాడు ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే వాడికి కూడా తెలుసు మీలో యేసే ఉన్నాడని. ఈవెన్ డెవిల్ నోస్ దట్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ. క్రీస్తు నీలో ఉన్నాడని తెలుసు వాడికి. అయినా నువ్వు బయట వాటిని చూస్తున్నావు, కానీ నీ లోపల ఏముందో నువ్వు చూడలే. నీ లోపల ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు. బాగా గమనించండి, ఎప్పుడైతే పౌలు లోపలికి క్రీస్తు వచ్చేసాడో, పౌలు అనేకుల్ని దీవించడం స్టార్ట్ చేశాడు, అనేకుల్ని స్వస్థపరచడం స్టార్ట్ చేశాడు, అనేక మంది చనిపోయిన వారిని లేపడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత పౌలే క్రీస్తులోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. పౌలే క్రీస్తులోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ సీ దట్, లెట్స్ సీ. ఇదంతా బేసిక్ లెవెల్ గాస్పుల్ అనమాట. రోమియోలు రాసిన పత్రిక, తర్వాత గలతీ, ఎఫిషియన్స్, ఇవన్నీ కూడా ఆయన పెంచుకుంటూ వస్తున్నాడు సంఘాలని. లాస్ట్కి హెబ్రీ పత్రిక దగ్గర ఆగాడు పౌలు. దట్స్ ద లాస్ట్ లెటర్ టు దట్ చర్చ్. దట్ ఆ లెటర్ అప్పుడు రాసినప్పుడు అతను చాలా పిహెచ్డి లెవెల్లో ఉన్నాడు పౌలు. చూద్దాం ఇంకొక స్క్రిప్చర్. లెట్స్ గో టు 1 Corinthians 2:16. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. క్రీస్తు ఎట్లా తెలుసా? నీకు క్రీస్తు మనసు ఎప్పుడు వస్తుందో తెలుసా? నీవు క్రీస్తులాగా ఎప్పుడు మాట్లాడతావు తెలుసా? నీవు క్రీస్తు వల్ల ఎలా నడుస్తావు తెలుసా? నీవు క్రీస్తు వల్ల ఎలా చూస్తావు తెలుసా? నీవు క్రీస్తులాగా ఎలా జీవిస్తావు అంటే, నిలబడు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోకి వెళ్తావో, వంగు మోకాళ్ళంగు. ఏమని చదివారమ్మా? మళ్ళీ చదవండి, అందరు జాగ్రత్త చూడండి. ప్రభువు మనస్సుకు, మళ్ళీ ప్రభువు మనస్సును ఎరిగి, ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఆయనకి బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఆమేన్. హల్లెలూయా. సో నీ లోపల ఉంటే నీకు క్రీస్తు మనసు రాదు. నువ్వు యేసయ్య లోపల ఉంటే, నువ్వు క్రీస్తు లోపల ఉంటే, నువ్వు బాడీ ఆఫ్ క్రైస్ట్ అయితే నీకు క్రీస్తు మనసు వస్తుంది. ఆమేన్. అంటే ఎవరైతే యేసయ్యలో క్రీస్తులో నిలిచి ఉంటారో వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మైండ్లో నుంచి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నీలో క్రీస్తు మనసు ఉందనుకో, యేసయ్య చేయలేపమంటాడు. దేనికి? ప్రార్థన చేయమంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చేయలేపమంటాడు. దేనికి? ఇవ్వడానికి. ఆమేన్. దేవుడు చేయలేపమంటాడు. దేనికి? బ్లెస్ చేయడానికి. హల్లెలూయా. యేసు ప్రభు మనసు ఏం చెప్పిందో అది మనం చేయును గాక. ఆమేన్. వేరేది మీరు చేయకుండా ఉండును గాక. మీరు ఎప్పుడైతే క్రీస్తు లోపల ఉంటారో, మీరు అయిపోయింది. మీరు ఒక లెవెల్ దాటేశారు. అలా ఎక్స్క్యూజ్ మీ సంగమా, మీరు ఒక లెవెల్ దాటేశారు. ఏ లెవెల్ తెలుసా? మీ లోపల క్రీస్తు వచ్చే లెవెల్ దాటేశారు. ఆమేన్. ఆమేన్. మీ అందరిలో క్రీస్తున్నాడు. ఆమేన్. మీ అందరిలో అభిషేక్తుడు ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీరు క్రీస్తులోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన తల అయితే మనము శరీరము. ఆమేన్. నా యందు మీరు, మీ యందు నేను నిలిచి ఉంటేనే కానీ మీరు బహుగా ఫలించరు. ఇప్పుడు మనము మన ఎదుగుదల కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన బ్లెస్సింగ్ కొరకు మనం ఆలోచించాలి. ఆమేన్. మన బుర్రలో మామూలు చెడిపోలే, చెత్త మొత్తం ఇడే ఉన్నాయి. ఎందుకంటే నువ్వు చూసింది ప్రతి ఒక్కటి ఎక్కడ రికార్డ్ అవుద్ది? ఇక్కడ రికార్డ్ అవుద్ది. హల్లెలూయా. సో అందుకనే దీన్ని ఎక్కువ వాడకు. నువ్వు వాడబాకు ఎక్కువ. నువ్వు దేన్ని వాడాలి తెలుసా? దీన్ని వాడాలి. ఆమేన్. తల ఏం చెప్తుందో అదే బాడీ చేస్తుంది. ఈరోజు దేవుడు ఏం చెప్తాడో సంఘం అదే చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ నీ లోపల యేసున్నాడు అనుకో, నీ లోపల ఉంటే ప్రాబ్లం ఏం తెలుసా? గుర్తుపెట్టుకో, నువ్వు ఏం చెప్తే చేయాలి. యేసయ్య అవసరమా? వద్దు నాయన, ఆయన నా లోపలికి రావడమే గొప్ప భాగ్యం. ఆమేన్. అది తెలుసుకున్న నీవు వెంటనే ఆయన లోపలికి వెళ్ళిపో. ఆమేన్. ఆయన మీలో ఉంటే జనాలకి లాభం, నీవు ఆయనలో ఉంటే నీకు లాభం. ఆమేన్. తీగ ద్రాక్షవల్లి దగ్గర ఉంటేనే తీగకు విలువ. ఆమేన్. మళ్ళీ చదవండి 4. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. వావ్. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో. ఒకటి గుర్తుపెట్టుకో, నీలో యేసయ్య లేకపోయినా, నువ్వు యేసయ్యలో లేకపోయినా నువ్వు ఫలించవు.
ఎందుకంటే నీళ్లు పోసేది ఆయనే, ఎరువు వేసేది ఆయనే, దీవించేది ఆయనే, నీ మీద మేఘాన్ని పెట్టేది ఆయనే, నీ మీద మ్యాంటిల్ పెట్టేది ఆయనే. ఆమేన్. మన జీవితంలో ఈ రోజు నుంచి, ఈ కొత్త 7th మంత్ సీజన్ నుంచి ఇంకొక 6 నెలలు ఉన్నాయి, మనం ఎక్కువగా క్రీస్తులో ఉందాం. ఆమేన్. లెట్ us be in Christ. ఆమేన్. ఒకటే ప్రభు చెప్పాడు, లైఫ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులోనే జీవం నాకు, క్రీస్తులోనే బ్రతుకు మనకు. క్రీస్తు లోపల ఉంటేనే మనకు సేఫ్టీ, క్రీస్తు లోపల ఉంటేనే మనకు ఆశీర్వాదం, క్రీస్తు లోపల ఉంటేనే మనకు ప్రొటెక్షన్, క్రీస్తు లోపల ఉంటేనే మన జీవితంలో ఎదుగుదల. క్రీస్తు లోపల యు విల్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిస్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనస్సులో నుంచి నీకు ప్రతి ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్రీస్తు ఏం చెప్తే అది చేస్తావు, యేసయ్య ఏం చెప్తే అది చేస్తావు, యేసయ్య ఏం చెప్తే అది చేస్తావు. ఎంతమంది యేసయ్య ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటున్నారు? మీ అక్క ఏం చెప్పింది, మీ నాయన ఏం చెప్పాడు, మీ అమ్మే, అది కాదు నాన్న. మీ అమ్మకేమో ఇంజనీర్ అవ్వాలని, మీ నాయనకేమో డాక్టర్ అవ్వాలని. ఏదవుతావురా? సగం ఇంజనీర్ సగం డాక్టర్ అవుతావా? లేదా సగం బాడీ మమ్మీకి సగం బాడీ డాడీకి? కన్ఫ్యూజన్లు ఎందుకు? అందరం మట్టిపోరలేగా. ఆమెన్. యా, క్రీస్తు మాట విందాం. ఆమెన్. నీ పిల్లలకు అదే నేర్పించు, నీ భర్తకి నీ భార్యకి అదే నేర్పించు, నువ్వు క్రీస్తులో ఉండు. ఆమెన్. అప్పుడు వస్తుంది ఏడు నుంచి బాబా ప్రభా ఏం చేయాలి ప్రభా అంటే, ఏం లేదురా అవన్నీ పక్కన పెట్టి బైబిల్ సంఖ్యలో పెట్టుకొచ్చి అంటాడు దేవుడు. బైబిల్ సంఖ్యలో పెట్టుకుని వచ్చేయి. నువ్వు చాలామంది చిత్తాలని నువ్వు జరిగిస్తుండొచ్చు. మమ్మీని ప్రేమించావా, మమ్మీ ప్రకారం నడవచ్చు. డాడీని ప్రేమించావా, డాడీ ప్రకారం నడవచ్చు. ఇదిగో అందరినీ ప్రేమించావా, బంధువుల ప్రకారం నడవచ్చు. కానీ యేసయ్యని ప్రేమిస్తే యేసయ్య ప్రకారమే మనం నడుచును గాక. నో ద విల్ ఆఫ్ గాడ్, నో ద విల్ ఆఫ్ గాడ్. క్రీస్తు మనస్తత్వం కలిగి మనం ఉండాలి. ఆమేన్. యు నో వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ there is a new life for you. Amen. ఎవడైనను, let me show that scripture. Let's go to 2 Corinthians 5:17. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఎక్కడ ఉండాలి? వినబడలేదు. క్రీస్తు లోపల ఉండాలి. మనం క్రీస్తు మనలో కాదు, మనమే క్రీస్తులో ఉండాలి. నేను అంటాను, ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ దాటేశారు మీరు. ఆమెన్. కొత్త వర్షన్లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఆమెన్. దేవుడు మిమ్మల్ని పెంచబోతున్నాడు. ఆమెన్. మిమ్మల్ని అప్గ్రేడ్ చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో దేవుడు నన్ను అప్గ్రేడ్ చేయబోతున్నాడు, దేవుడు నన్ను ఎదిగించబోతున్నాడు, దేవుడు నన్ను దీవించబోతున్నాడు. ఆమెన్. చదవండి. కమ్ ఆన్ రీడ్ దట్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. నీలో క్రీస్తు ఉండడం కాదు, నీవే క్రీస్తులో ఉంటే నువ్వు నూతన సృష్టి. ప్రతిరోజు ఎవ్రీ డే when people meet you, అబ్బా ఏంది ఇంత కొత్తగా ఉన్నావు, నిన్నే చాలా హుషారుగా ఉంటే ఈరోజు ఇంకా హుషారుగా ఉన్నావు, నిన్నే ఎంత ఆనందంగా ఉంటే ఈరోజు ఇంకా డబలా, ఎలా ఉన్నావురా ఇంత ఆనందంగా అంటే, నేను క్రీస్తులో ఉన్నాను. ఆమేన్. నేను యేసయ్యలో ఉన్నాను. ఆమేన్. నేను ప్రభువులో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల, నువ్వు లోపల ఉండాలి, ఆయన లోపల. యు నీడ్ టు డిక్లేర్. నువ్వు నమ్మాలా, నేను క్రీస్తులోకి వెళ్ళిపోతున్నా ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఈ రోజు వరకు అక్కడ ఇక్కడ తిరిగావు, ఈడ ఆడ తిరిగావు, యేసు ప్రభుని ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోయావు, నువ్వు పిచ్చికి తీసుకెళ్ళిపోయావు. అవునా కదా? అవును. వేర్ ఎవర్ యూ గో జీసస్ ఇస్ కమింగ్. ఎందుకంటే లోపల ఉన్నాడు. ప్రభా ఇట్ట కాదు నాయన, నువ్వు నా వల్ల నాకు తెలియకుండా ఎక్కడో బాధపడుతున్నావు ప్రభా, ఈరోజు నేను కొత్త వాక్యం విన్నాను, నేను నీలోకి వచ్చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ గాడ్. అమ్మా ఆమేన్. ఈరోజు నేను చెప్తున్నా, ఒకవేళ మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అయినా, మీ లోపల బిడ్డ ఉన్నా, మీ బిడ్డ కూడా అర్థం అవును కాక. ఆమేన్. ఎందుకంటే లేట్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఎదిగి వాళ్ళు పెద్ద డాక్టర్లు, ఇంజనీర్ అంత టైం లేదు. ఎందుకంటే 3-4 years ర్యాప్చర్, ఎక్కువ టైం లేదు. 2-3 సంవత్సరాలే, ఎక్కువ లేదు అసలు. మ్యాక్సిమం 30 లోపల అన్ని పెట్టబెట్టి చదువుకుని వెళ్ళిపోవాలి మనం. మీరేమనుకుంటున్నారు? చాలా ప్రపంచం అడ్వాన్స్గా ఉంది. అక్కడ అమెరికాలో గొడవలు జరుగుతున్నాయి. ట్రంప్ వచ్చాడా, నెక్స్ట్ ట్రంపెట్ ఊదేస్తారు, లాస్ట్ కడబోరా ఊదేస్తారు దూతలు. ట్రంప్ ఆయన యొక్క ట్రంపెట్ అది. ఆయన నెక్స్ట్ ప్రెసిడెంట్ అయితే నెక్స్ట్ దూతలు ట్రంపెట్ ఊదేస్తాయి.
ఆ ట్రంపెట్ ఊదిన వెంటనే మృతులైన నీ వారు మొదట లేచేస్తారు. ఆమెన్. నెక్స్ట్ బ్యాచ్ మనం. ఆమెన్. ఒకవేళ ర్యాప్చర్ వచ్చిందని మీకు ఎలా తెలుసా? నేరుగా సమాలతోటికి వెళ్ళిపోండి. చర్చికి రాబాకండి దయచేసి ప్లీజ్. చర్చికి వస్తే అందరూ ఇడే ఉంటారు. ఎరా అర్థమవుతుందా నాన్న? సమాలతోటికి వెళ్ళిపోండి. అక్కడ అన్నీ చీల్చిపోయి పగిలిపోయాడు కదా. నెక్స్ట్ మనమే. ఎవరు? నెక్స్ట్ మనమే బ్యాచ్. రెడీ కమాన్. ఇంటికి వచ్చేసి కమాన్ లెట్స్ ప్రే తీసుకున్నాం అలా తలుపేసుకోండి. కమాన్ లెట్ జంప్ అంతే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనమే. ఫస్ట్ గ్రేవ్ యార్డ్లు ఖాళీ అవుతాయి. ఫస్ట్ చర్చ్ అదే దేవుడికి. ఎందుకంటే వాళ్ళు ప్రభువుని నమ్మి తొందరగా వెళ్ళిపోయారు. ఆమెన్. అంటే మనం నమ్మలం కాదు, ఓకే, మనతో ఇంకా దేవుడికి పని ఉంది కాబట్టి ఇంకా మనల్ని ఉంచాడు. సో దేవుడు రాకడ వచ్చింది, దేవుడు మధ్యాకాశంలోకి వచ్చాడు అంటే ప్రతి క్రైస్తవుల సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా. మృతులైన నీ వారు మొదట లేతురు. మీ తాత, మీ అవ్వ, మీ ముత్తాతల జేజులు, జమ్మలు ఎవడు పోయినా వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. వాళ్ళ బ్యాచ్ మొత్తం ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫస్ట్ వాళ్ళు మధ్యాకాశం వాళ్ళు నిలబడతారు. నెక్స్ట్ మనకు అదే సైన్, అదే సూచన. నెక్స్ట్ మనమే. అన్నీ ఎన్ని గంటల్లో జరిగిపోతుంది తెలుసా? సెకండ్స్లో. ప్రతి ఒక్కరు చెప్పాలి మనం క్రీస్తులో ఉండాలి, ఆయన మనలో కాదు. అది ఎల్కేజీ జాగ్రత్త, అది యూకేజీ, అది ఫస్ట్ క్లాస్, అది నడవదు. అది కొన్ని రోజులు పోతే నువ్వు తొక్కేస్తావు దేవుణ్ణి. నేను చెప్పినప్పుడు వస్తే చాలు ప్రభా. ఎట్లా? నేను చెప్పినప్పుడు నువ్వు వస్తే చాలు ప్రభా, అప్పుడు దాకా నువ్వు సైడ్లో ఉండు. అది ఆ ప్రైడ్తో మనం దేవుని తొక్కేస్తాం. అందుకనే మనం ఎప్పుడు క్రీస్తులో ఉండాలి. ఆమేన్. ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఈరోజు మీరు కొత్తది నేర్చుకున్నారు. మనము క్రీస్తులో ఉండబోతున్నాం. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు మనలో ఉన్నాడు. ఆమేన్. ఈ రోజు నుంచి క్రీస్తులో మనము ఉండబోతున్నాం. అప్పుడు చూడండి, నెక్స్ట్ 8th month నుంచి మీరు బహుగా ఫలిస్తారు. ఆమేన్. ఆమేన్. ఇంకోటి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ లోపల క్రీస్తున్నాడేమో భుజాలు దౌడుకోకండి. మీరు ఇప్పుడు ఎక్కడికి పోవాలా? క్రీస్తులోకి వెళ్ళాలి. ఆమేన్. ప్రభుని ఒకటే చెప్పాలి, నిద్రలేసి, దేవా నీ యందు నిలిచి ఉంటాను తండ్రి. ఆమేన్. నీ యందు నిలిచి ఉంటాను ప్రభా. నీ నిద్ర లేయంగానే బెడ్ మీద కూర్చొని నీ యందు నిలిచి ఉంటాను నా ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే కేకలు వేసి చెప్తావో దేవుడు నీ మీదకి సప్లై స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. ఆశీర్వాదాలు స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. దీవెన స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. ప్రోటోకాల్స్ అన్నీ కరెక్ట్గా టైం టు టైం నీ జీవితంలో అన్నీ అయిపోతాయి. ఆమేన్. మనమందరము క్రీస్తులో నిలిచి ఉండదముగాక. ఆమేన్. నేను ఒకటే నమ్ముచున్నాను. నా కోరిక ఒకటే, నా ప్రార్థన ఒకటే. ఈరోజు నుంచి మీరందరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, మీరు మీ కుటుంబాలన్నీ కూడా క్రీస్తులో ఉండునుగాక. ఆమేన్. లెట్ us remain in Christ. క్రీస్తులోకి వెళ్ళిపోవాలి మనం. ఆయన లోపలికి వెళ్ళిపోతే అప్పుడు తల ఏం చెప్తుందో బాడీ అది వింటది. ఆమేన్. ఎంతమంది అలా వినాలనుకుంటున్నారు? వావ్. ఈరోజు మనమందరము అలా చేయునుగాక. క్రీస్తు అంటాడు, నేను కూడా వాళ్ళలో నిలిచి ఉన్నాను అంటాడు. మీరు ఎప్పుడైతే క్రీస్తులో ఉంటారో క్రీస్తు మీలో ఉంటాడు. ఆమేన్. అప్పుడు చూడండి, ఒక్కొక్కరు, చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ మీ జీవితాలు ఫలభరితంగా మారుతాయి. ఆమేన్. వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్ and you're inviting the Holy Spirit inside? Good, I appreciate you. మీరు బ్యాప్టిజం తీసుకున్నారు. గుడ్, ఐ అప్రిషియేట్ యూ. మీరు ఎదుగుతున్నారు. గుడ్. మీరు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్. గుడ్. మీరు చర్చ్కి వస్తున్నారు. వెరీ గుడ్. మీరు బ్లెస్ అయ్యారు. వెరీ 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 గుడ్. బట్ మీరు క్రీస్తులో ఉన్నారా లేదా చూసుకోండి. క్రీస్తులో ఉంటే ఇలా ఉండం మనం, ఇంకా గొప్పగా బ్లెస్ అవుతాం. ఆమేన్. మీరు బహుగా ఫలిస్తారు. ఎక్కువగా ఫలిస్తారు. ఎక్కువగా ఫలిస్తారు. ఎక్కువగా ఫలిస్తారు. ఎక్కువగా ఫలిస్తారు. ఎక్కువగా ఫలిస్తారు. ఆమేన్. చూడండి, నీవు క్రీస్తులో ఉంటే ఇట్ షోస్ ద హ్యూమిలిటీ. వినయ విధేయతలకు సాదృశ్యం. యు ఆర్ హంబుల్. ఆమేన్. నువ్వు తగ్గింపు స్వభావం కలిగి ఉంటే నువ్వు పలుకుతావు, నేను క్రీస్తులో ఉన్నానని. ఆమేన్. దట్ షోస్ దట్ యు ఆర్ హంబుల్. ఆమేన్. నాలో క్రీస్తున్నాడంటే కొవ్వు, గర్వం. తెలుసా, నేను సూట్ వేసా, బాగానే ఉంటుంది. ఎల్కేజీ యూకేజీ బాగానే ప్రభు భరిస్తాడు. అర్థమవుతుందా? నువ్వు పెద్దోడు అయితే దేవుడు భరించలేడు. దేవుడు గర్వాన్ని టాలరేట్ చేయలేడు. గాడ్ హేట్స్ ప్రైడ్. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు సొంత రక్షణగా అంగీకరించినప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత 1 year 2 years లోపల మనం ఏం చేయాలి? వెంటనే మనం క్రీస్తులోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు క్రీస్తులోకి వెళ్ళిపోతావో యూ విల్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ విల్ బి ఎ న్యూ క్రియేషన్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ విల్ బి ఎ అంబాసిడర్ ఆఫ్ గాడ్. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యూ విల్ సీ ద ఫ్రూట్ ఆఫ్ గాడ్.
నీవు దేవుని యొక్క ఫలాన్ని చూస్తావు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరినీ ఆయనలో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. వెరీ సింపుల్. మమ్మీ బిడ్డను క్యారీ చేయడం ఈజీయా, లేదా బిడ్డలు మమ్మీని క్యారీ చేయడం ఈజీయా? మమ్మీయే బిడ్డల్ని క్యారీ చేయడం ఈజీ. ఆయన మన తల్లి తండ్రి అయి ఉన్నాడు, మనల్ని ఆయన లోపల పెట్టుకొని క్యారీ చేస్తాడు. ఆమేన్. నువ్వు క్యారీ చేసావనుకో యేసయ్యని, నీ వల్ల కాదు, మొయ్యలేవు. బెటర్ బీ ఇన్ క్రైస్ట్. ఆమేన్. బెటర్ బీ ఇన్ క్రైస్ట్. ఆమేన్. చెప్పాలి, మనందరం ఎవరిలో ఉండాలి? మనమందరం క్రీస్తులో ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడో గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చెప్తాడో మనం అదే చేస్తాం. ఈరోజు చూడండి, చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్ బికాస్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళకి యేసు ప్రభు దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు. దట్స్ వై దే ఆర్ బిలీవింగ్ వాట్ దే ఆర్ బిలీవింగ్ రాంగ్. వాళ్ళు తప్పును నమ్ముతున్నారు, చెడును నమ్ముతున్నారు. అవ్వ ఆదాముకు లేని ధన్యత మనకుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు, ఆ క్రీస్తులోకి మనం వెళ్ళినప్పుడు, ఆ క్రీస్తు ఏం చెప్తాడో అదే మనం వినుగాక. ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది ఉంటుంది క్రీస్తు మనస్సులో. ఆయన తన బాడీకి చెప్తాడు. ఆమేన్. ఆమేన్. నీ బ్రెయిన్ నీ బాడీకి చెప్తుంది, స్నానం చేసుకొని బైబిల్ చదువుకో. నీ బ్రెయిన్ నీ బాడీకి చెప్తుంది, చేతులు కడుక్కొని అన్నం తిను. నీ బ్రెయిన్ నీ బాడీకి చెప్తుంది, స్నానం చేసుకొని బట్టలు వేసుకొని. నీ బ్రెయిన్ నీ బాడీకి చెప్తుంది, మంచివి చెప్తుంది. కానీ ఎప్పుడు దైవికమైన విషయాల్లో నీ బ్రెయిన్ మాట ఎప్పుడు వినకు, నీ మైండ్ మాట ఎప్పుడు వినకు, యేసయ్య మాట విను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు లెట్ us రిమైన్ ఇన్ క్రైస్ట్. యేసులో, క్రీస్తులో మనం జీవిద్దాం. ఆమేన్.